నమస్కారం గురు. నమస్కారం. కలియుగంలో అన్ని బాధల కంటే ఎక్కువ మనల్ని బాధించేది, బాధ పెట్టేది శత్రు బాధలు. వీడు ఏం సంపాదించినా మన వాళ్ళను చుట్టుపక్కల చూసేవాళ్ళు, వీడు ఏంటో మనోడు తిండికి గతి లేదు, ఇంత డబ్బులు ఎలా సంపాదించాడు, ఈ కార్లు ఎలా కొట్టాడు అని వీడు ఎదగకపోయినా వాడు ఎప్పుడు నాశనం కావాలని చూస్తూ ఉంటాడు. అలాంటి శత్రు బాధ, విపరీతమైన శత్రు బాధ నుంచి మనం బయటపడాలంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలి, ఏ మంత్రాన్ని జపించాలి? ఇది అందరికీ ఉపయోగపడేది. అందరికీ ఉపయోగిస్తుంది. ప్రత్యేకించి ప్రభుత్వం వారు అయితే మరింత ఆనందపడిపోతారు ఇది చెప్పినాక. అవండి చెప్పండి. మన రాజలాంఛనం 4 సింహాల బొమ్మ ఉంది కదా. అవునండి. 4 సింహాల బొమ్మ, కింద చక్రం, ఇటు గుర్రం, అటు ఎద్దు కదా. అది కొంచెం పెద్ద సైజుది, 1 అడుగు బై 2 అడుగులది. డ్రాయింగ్ హాల్లో పెట్టుకోండి, చూసి దండం పెట్టుకోండి చాలు. నేను రాజకీయ నాయకుల తాలూకా ఏమనుకుంటున్నారేమో, కాదండి. ఆ శిల్పం చెక్కిన వాడు ఎవడో వేదంలో ఉన్న మంత్రం జర్మనీ భాషలో ఉంటే దాన్ని విని ఆ జర్మనీ పండితుడి శిష్యుడు చెక్కిన శిల్పం అది. ఎక్కడ ఏమంటది, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. అలాగే సారనాథ్ స్తూపం మీద కూడా వేద పండితులు చదువుతుంటే అర్థాలు తెలుసుకునేవాడు. ఈ 4 మంత్రాలు ఉన్నాయి, దీనికి కలిపి శిల్పం చెక్కాడు. నిజంగా ఇది ఎవరికి తెలియదు. అంటే మామూలుగా మనకుండే నోటు పైన కూడా ఈ సింబల్ ఉంటుంది, కానీ చూస్తాం కదా, ఎవరికి తెలియదు. 4 సింహాలు దేనికి సంకేతం తెలుసా? మనలో ఉండే లేదా మనకి ఉండే 4 శత్రువులకి సంకేతం. మొదటివాడు ఏం చేస్తాడంటే, మనం మంచి పని చేస్తుంటే అడ్డం కొట్టేవాడు. రెండోవాడు పనిగట్టుకు తిడతాడు, నిందక, సంబంధం లేదు వాడికి. మూడోవాడు దిప్స, అంటే పనిగట్టుకు ద్వేషిస్తాడు. 4వవాడు హంత, ఎక్కడ అవకాశం చంపేద్దామని చూస్తాడు వాడు. మనకే కాదండి, మన లోపల ఉంటారు ఆ 4. అందుకనే యం వయం ద్విష్మ, యం ద్వేష్టి అంటాడు. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ 2 చెప్పాడు అక్కడ. మేము ఎవరిని ద్వేషిస్తామో, మమ్మల్ని ఎవరు ద్వేషిస్తారో, ఓ భగవంతుడా దూరం చెయ్యవయ్యా ఎంచు దీపం పెట్టేవారట. ఆ దీపానికి గుర్తే 4 సింహాల బొమ్మ. అందుకోసమని కింద సత్యమేవ జయతేనుంది. సత్య శబ్దానికి తైత్రీయం 15 అర్థాలు చెప్పింది. నువ్వు చేసే ప్రయత్నము సత్యము, నీ మంచి మాట సత్యము, నీ ఆరోగ్యం, ఇలా ఉన్నాయి. అంచేత సింహం బొమ్మ డ్రాయింగ్ హాల్లో పెట్టుకున్నట్టయితే మనకి ఆ ఇబ్బంది పోతుంది. అతి సులభమైన మార్గము. ఇక తర్వాత శత్రుత్వం ఎందుకు వస్తుందండి? కారణం తెలుసున, మనము ఒకటి జాగ్రత్తగా అట్టే పెట్టుకోవాలి, నాలిక. దీని మీద అగ్నిదేవుడు ఉన్నాడు. అందుకనే అనుటా తినుటా జాగ్రత్తగా ఉండు, క్షేమం కలుగుతుంది. రంధి సోమరాజు గారిని ఒక ఆయన ఉండేవారు, ఇక్కడ నాకు తెలీదు. ఆయన తెలంగాణ యాత్రలో గేయాలు రాసేవారు. భగవంతుడు ఒకటే నాలిక ఇచ్చి 2 చెవులు ఇచ్చాడు, 2 కళ్ళు ఇచ్చాడు. ఎందుకో తెలుసా? వినేది 2 చెవులతోటి విను, చూసేది 2 కళ్ళతోటి చూడు, పలికేది మాత్రం 4తోటి పలుకు. ఒక్కటే సగం మాత్రమే. మనకి శత్రుత్వాలు రావడానికి కారణం మనం నాలుక వల్ల. ఈ భావన ఎందుకు వస్తుంది? తినే తిండి వల్ల. అందుకని అనుట తినుట ఇజ్జ. అందుకని నోరు బాగుంటే ఊరు బాగుంటుంది, నోరు బాగుంటే ఊరు కూడా బాగుంటుంది. ఇది శత్రుబాధ రావడానికి. అంటే మీరు ఒక్క క్షణం ఆలోచించండి. ఒక చిన్న థెరపీ ఉంది, ఇది స్వామీజీలు చెప్పరు. మీకు శత్రువులు ఉన్నారు అనుకున్నట్టయితే మంత్రాలు చెప్తాను, ఇలాగ అంటే పెట్టండి. సాయంకాలం కాగానే ఒక పావుటావు పేపర్ తీసుకుని, పెన్నో పెన్సిలో తీసుకుని, ఆ రోజు జరిగిన సంఘటనలు ఏవో ఓ 10 రాసుకోండి. ఈ సంఘటనలో మీరు ప్రవర్తన ఎలా ఉంది? నిజంగా బుద్ధిమంతనంగానే ప్రవర్తించారా, పనిగట్టు కోపం తెచ్చుకున్నారా? బుద్ధిమంతనంగానే మీరు అనుకున్నట్టయితే టిక్కు కొట్టండి. తప్పుగా ఇలా ప్రవర్తించకూడదు నేను అనుకుంటే టిక్కు క్రాస్ కొట్టేయండి. ఈ కాగితం చింపవతల పారేయండి. మళ్ళీ 2వ రోజు అదే పద్ధతి. ఇలా ఒక 1 వారం రోజులు చేయండి. మీకు తెలియకుండానే 1 వారం రోజుల లోపల రైట్ మార్కులు పెరుగుతాయి, క్రాస్ మార్కులు తగ్గుతాయి. మొదటిది ప్రారంభం. వీటితో పాటు శత్రువులు తగ్గుతారు ముందుగా. అది అవసరం. అది చాలా శుభం. ఇంకా 3వది ఏమిటంటే, మనం ఎప్పుడైనా బయటికి వెడుతున్నప్పుడు కానీ మాట్లాడదు కానీ
ఎవరినైనా ఇబ్బంది పెడుతున్నామో చూసుకోండి. ఇది శత్రుభావన. అంతేకాదు ఇటీవల కాలంలో ఒకటి ఏమైందంటే 5 రూపాయలు సంపాదించేవాడు కూడా 15 రూపాయల పోతుకొట్టాం. అవసరం ఏముంది? ముష్టెత్తక్కర్లేదు. అందుకని శత్రువులు వస్తున్నారు. అంటే ప్రతి దానికి ఎక్కడ అవకాశం ఉన్నా మీద పడిపోవడమే జరుగుతుంది, శత్రుత్వంలో వస్తుంది. మీరన్నది నరఘోష అన్నారే, ఒక దానికి వస్తుంది శత్రుఘోషకి. ఎందుకని అడగటం లేదవండి నేను వాడికి ఏమండి బాగా అది నరఘోష. ఇలాంటి తప్పే. అంచేత మనకి శత్రువులు ఉండడానికి కారణం మనం. ఏం చేత చెప్పాడు మహర్షి, ఒక వేలుతోటి ఇలా చూపిస్తున్నావు, 3 నీ వైపు తిరిగి ఉన్నాయి, చూసుకో. ఇది గమనించాలి. ఎందుకనే మనకు ఉపనిషత్తులు కూడా ఇలా అందమైన కథలు చెప్పాయి. ఇంతకీ ఇప్పుడు విషయంలోకి వస్తాను. శత్రుబాధలు ఉన్న వాళ్ళు తొలగాలంటే శుభమైన మార్గం ఏమిటంటే, పొద్దున్నే సూర్యోదయం అవుతుండగా స్నానం చేయండి, మొహం గడుక్కుని. మీ ఇష్టదైవానికి స్తోత్రాలు ఇవన్నీ చదవక్కల్లా. ఇష్టదైవం ముందు ఒక దీపాన్ని వెలిగించి దండం పెట్టండి. లేదంటారా, దీపం పెట్టడం అలవాటు లేదండి, ఎండలోకి వచ్చి ఒక్కసారి సూర్యుడిని తదేకంగా చూసి నమస్కారం చేసుకోండి, వెళ్ళండి. కాల నియమాన్ని పాటించండి, భోజనానికి కానీ మరుదానికి కానీ ఇది చెయ్యండి. కొంత శత్రుబాధ పోతుంది. ఇప్పుడు మీకు శత్రుబాధకి సంబంధించి సుందరకాండలో ఒక చక్కటి వాక్యం మొదటే ఉన్నది. తతో రావణ నీతాయా సీతాయా శత్రుగర్జన ఈయేష పదమన్వేష్టం చారణ ఆచరితే పది. హనుమంతుడు బయలుదేరుతున్నాడు, మొదటి శ్లోకం మొట్టమొదటి ఉంటుంది. అక్కడ సీతని రావణాసుడు పట్టుకెళ్ళాడు. అందరూ తెలియదు, మళ్ళీ ఎందుకు చెప్పడది కాదు. రావణాసుడు ఎక్కడో లేడు, మన లోపలే ఉన్నాడు మనస్సు. పత్తెలకాయలు రావణాసుడు వాడు. సీత అంటే మన బుద్ధి పట్టుకెళ్ళాడు వాడు. అందుకు బయలుదేరినట్ట శత్రుకర్షణ, మీలో ఉండే స్థిర్నెస్ చేయమది. ఎందుకని సీత ఎక్కడుందో కనుక్కుని వెళ్ళట. ఇంత దొరుకుతుంది లోపల మనసే అనుకుంటాడు వీడు. అలాగే ఇది చదువుకున్నట్టయితే టైం ఉంటే 108 లేదా 27 శత్రుబాధ తగ్గుతుంది. నియమం అంటే నియమాలు ఏం లేవు, హాయిగా చదువుకోవచ్చు ఎక్కడైనా. తర్వాత ఇంకొక చిన్న రెమెడీ ఏమిటంటే, ఇది ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే వాడు చేస్తే బాగుంది. పొద్దున్నే లేవగానే కాస్త గుమ్మం శుభ్రంగా తుడిచి ఒక 10-15 గ్రాముల రాళ్ల ఉప్పు తీసుకుని ఇంటికి దిష్టి తీసేసి ఆ దిష్టిని పెంట మీద పడేయండి. రాత్రి కూడా 7 అయిన తర్వాత, చీకటి పట్టిన తర్వాత దీపం వెలిగించి మళ్ళీ చెయ్యండి. నరఘోష పూర్తిగా తొలగిపోతుంది. అధర్ణ వేదం ఇంకో అందమైన చెప్పింది, అందరూ చేస్తారు. ఇంటి ముందు గుమ్మానికి గుమ్మడికాయ కడతారు కదా, ఆ గుమ్మడికాయ మీద ఇంకో చిన్న చేయండి, పటిక 1/4 కిలో కంటే ఎక్కువ అక్కర్ల, ఒకటే ముక్క, అది కూడా పసుపు గుడ్డలో కట్టి పెట్టండి. మీ నియమాలు పాటించండి, ఇష్టదైవానికి నమస్కారం చేసుకోండి, ఆర్భాటాలకి పోకండి. అన్ని రకాల దృష్టులు అన్నీ పోతాయి. ఉన్నాయి స్తోత్రాలు చాలా ఉన్నాయి, నరసింహ స్తోత్రం అని నేను అది చెప్పింది కాకుండా లకోట అయిపోతుంది, మీరు చేసుకోలేరు. అది అంటే నియమాలు ఏమీ అవసరం లేకుండా కూడా ఉన్నది. ఒకవేళ మీ నియమాలు ఉన్నాయనుకుంటారా, సుదర్శన చక్రానికి సంబంధించి 8 శ్లోకాలు, సుదర్శన అష్టకం, ఇంకొకటి సౌలభ్య చూడామణి, అది చిన్న చిన్న శ్లోకాలు 13 ఉంటాయి. ఇది ఉదయం పూటే చదవండి, రాత్రి చదవవద్దు. దీనివల్ల కూడా మనకి క్షేమం కలుగుతుంది. అలాగే రోజు లోపల ఏదైనా ఒక మంచి గ్రంథము, పవిత్ర గ్రంథం అంటే వేరే అర్థం చేసుకుంటారు మీరు, ఏదైనా మంచి గ్రంథం రోజుకు 5 పేజీలైనా చదవండి, క్షేమం కలుగుతుంది. నైస్ సార్, మంచి విషయం. ఒక ప్రశ్నకి ఎన్నో సమాధానాలు చెప్పారు. ధన్యవాదాలు సార్.